పొద్దున లెగిస్తే బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం తినాలా అనేది చాలామందికి ఒక పెద్ద క్వెషన్‌గా ఉంటుంది. అసలు ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది మీ డేని కిక్ స్టార్ట్ చేసే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీల్. కానీ చాలామంది ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తూ ఉంటారు లేదా అన్‌హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో మీ గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసే మోస్ట్ న్యూట్రిషియస్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ గురించి చెప్పబోతున్నాను. హలో, నేను మీ పాబ్ని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. రాత్రి మనం నిద్రపోయిన కాడి నుంచి ఉదయం వరకు, అంటే కనీసం ఒక 8 నుంచి 10 గంటల వరకు మన శరీరం అనేది ఫాస్టింగ్ మోడ్లో ఉంటుంది. ఈ ఫాస్టింగ్ని బ్రేక్ చేసి మనం ఉదయాన్నే తీసుకునేది బ్రేక్ఫాస్ట్ అని అంటారు. ఆ టైంకి మన లివర్ డీటాక్సిఫై అయ్యి ఉంటుంది, మన కడుపు ఖాళీగా ఉండి న్యూట్రియంట్స్ని అబ్జార్బ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఆ టైంలో ఒక హెల్దీ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం ద్వారా అది మన బాడీకి న్యూట్రిషన్ ఇంకా ఎనర్జీ లెవెల్స్ని ఇస్తుంది. అసలు ఉదయం మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ మీదే మన ఎనర్జీ లెవెల్స్ ఇంకా హెల్త్ అనేది ఆధారపడి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అంటే జస్ట్ ఏదో ఉదయాన్నే కడుపు నింపుకోవడం కాదు, అది మనకి ఎనర్జీని ఇచ్చే ఒక ఫ్యూయల్ లాంటిది. చాలామంది ఉదయం ఆఫీస్కి వెళ్తూనో లేదో స్కూల్కి వెళ్తూనో జస్ట్ టీ బిస్కెట్స్ అని లేదా బ్రెడ్ తీసుకుంటూ ఉంటారు. ఇవి మనకి మేలు చేసే దానికన్నా హాని చేసేది ఎక్కువ. సో ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏంటో చూసుకుందాం. బ్రేక్ఫాస్ట్కి హెల్దీ ఆప్షన్స్లో ఫస్ట్ వచ్చి మనందరిళ్లలోనూ కామన్గా బై డిఫాల్ట్గా ఉండే ఇడ్లీ దోశలు. ఈ ఇడ్లీ దోశల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ కూడా అందులోని మినపప్పు వాడడం వల్ల ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కాంబినేషన్ అనేది ఒక గ్రేట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మోరోవర్, ఈ ఇడ్లీని స్టీమ్ చేయడం వల్ల లో ఫ్యాట్ అలాగే ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. దీంతో పాటు కొబ్బరి చట్నీ తీసుకోవడం ద్వారా ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ అలాగే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ కూడా యాడ్ అవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేగాక ఈ ఇడ్లీ దోశల రుబ్బు చేసుకున్నప్పుడు అది ఫర్మెంటేషన్ అయ్యి ఒక గుడ్ బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది. ఈ ప్రోబయోటిక్స్ అనేవి మన గట్ హెల్త్కి చాలా మంచిది. మోరోవర్, ఇది మోస్ట్ కన్వీనియంట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇడ్లీని హెల్దీగా చేసుకోవడానికి వాటిలోని వెజిటబుల్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా క్యారెట్ తురుము కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇంకా మిల్లెట్ ఇడ్లీ కూడా ఒక హెల్దీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. లైక్ రాగి ఇడ్లీ అని అలాగే జొన్న ఇడ్లీ కూడా ట్రై చేయండి. నెక్స్ట్, హెల్దీ అండ్ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ వచ్చి పెసరెట్లు. వీటిని నార్త్లో మూంగ్ దాల్ చీలా అని కూడా అంటారు. ఈ పెసరెట్లు ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఇవి పిల్లల్లోని బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. పెసరెట్లు ఎప్పుడు చేసుకున్నా సరే అల్లం ఇంకా జీలకర్ర యూజ్ చేయండి. ఇది గ్యాస్ ఇంకా బ్లోటింగ్ తగ్గించి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ వచ్చి రాగి. రాగి మహిళలందరికీ కూడా ఒక వరం అని చెప్పుకోవచ్చు. రాగిలోని హై అమౌంట్స్ ఆఫ్ కాల్షియం, పొటాషియం ఇంకా ఐరన్ మనకి పుష్కలంగా దొరుకుతాయి. ఇది మన బోన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది, అలాగే హెమోగ్లోబిన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఈ రాగిని మీరు రాగి జావగా తీసుకోవచ్చు, రాగి దోశలుగా వేసుకోవచ్చు, లేదా కేరళ స్టైల్లో రాగి పుట్టుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హెల్దీ ఆప్షన్ వచ్చి డోక్లా. ఇది ఒక గుజరాతీ డిష్ అయినప్పటికీ కూడా ఒక హెల్దీ హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది శనగపిండిని ఫర్మెంట్ చేసి తయారు చేస్తారు. దీన్ని స్టీమ్ చేయడం ద్వారా ఒక లో ఫ్యాట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పుకోవచ్చు. అంతేగాక స్టీమింగ్ ప్రాసెస్ ద్వారా మన డైజెషన్ ఈజీగా అవుతుంది, అలాగే ప్రోబయోటిక్స్ వల్ల మన గట్ హెల్త్ కూడా మంచిది. నెక్స్ట్, ద మోస్ట్ హెల్దీ అండ్ హార్మోన్ ఫ్రెండ్లీ బ్రేక్ఫాస్ట్ వచ్చి స్ప్రౌట్స్, అంటే మొలకలు. ఉదయాన్నే మొలకలు తీసుకోవడం ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ లేడీస్లో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ పచ్చి తీసుకోలేకపోతే కనుక వాటిని కొంచెం స్టీమ్ చేసి తీసుకోండి. నెక్స్ట్, చాలామంది ఇళ్లల్లో చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసే బ్రేక్ఫాస్ట్ ఉప్మా. కానీ ఈ రవ్వ ఉప్మాలో అంత న్యూట్రిషన్ ఉండదు. దాని బదులు మీరు గోధుమ రవ్వ కానీ లేదా మిల్లెట్ ఉప్మాకు కానీ స్విచ్ ఆన్ అవ్వండి. వీటితో పాటు పప్పులు అలాగే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల తగినంత ప్రోటీన్ అలాగే ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ అండర్ రేటెడ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మూంగ్ దాల్ కిచడి. ఉదయాన్నే కిచడియా అని అనుకుంటూ ఉంటారు, కానీ ఆయుర్వేద ప్రకారం ఈ కిచడీలోని వాడే రైస్ ఇంకా పెసరపప్పు కాంబినేషన్లోని మనకి కంప్లీట్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంతేగాక ఇందులో వాడే ఆవు నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ అనేది మన గట్ హెల్త్కి అలాగే లైనింగ్కి కూడా చాలా మంచిది. డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క వారం రోజులు ఈ కిచడీని ఆవు నెయ్యితో తీసుకోండి, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్, బ్రేక్ఫాస్ట్కి అంత టైం లేదనుకునే వాళ్ళు, ఇన్స్టెంట్గా కావాలనుకునే వాళ్ళు రాత్రే నట్స్ అండ్ సీడ్స్ నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని స్మూదీగా చేసుకుని తీసుకోండి. కాకపోతే ఈ స్మూదీస్ని ఫ్రూట్స్తో కలిపి తీసుకోవద్దు. నెక్స్ట్, అసలు బ్రేక్ఫాస్ట్కి ఏమీ రెడీ చేసుకోలేదు, ఇన్స్టెంట్గా కావాలనుకునే వాళ్ళు కనీసం ఒక బనానా అలాగే బాయిల్డ్ ఎగ్స్ అన్నా తీసుకోండి. బనానాలోని కార్బోహైడ్రేట్స్ అలాగే బాయిల్డ్ ఎగ్లోని ప్రోటీన్ కూడా అందుతుంది. కాకపోతే బనానా తీసుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి అప్పుడు ఎగ్స్ తీసుకోండి. అన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి చెప్పుకొని మన బేసిక్స్ అండ్ రూట్స్ మర్చిపోతే ఎలా? అదే మన చద్దన్నం.
రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొంచెం పాలు తోడి వేసుకుని ఉదయాన్నే ఆ పెరుగన్నం తీసుకోండి. ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది. అంతేగాక ఇందులోని మనకి మంచి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ కాల్షియం అనేది దొరుకుతుంది. సో బాటమ్ లైన్ ఏంటంటే ఎప్పుడు కూడా మీ బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఎస్పెషలీ ఎదిగే పిల్లల్లో ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ ఇచ్చే పంపించండి. ఏదో ఒకటి ఇవ్వండి, కానీ హెల్దీగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ అనేది మన రోజుకి ఒక కిక్ స్టార్ట్ లాంటిది. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.